దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఆరాధన భాగము పరిశుద్ధ గ్రంథంలో కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఈ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి భాగం నేను చదువుతాను, రెండవ భాగం సంగమంతా కూడా కలిపి అందరూ ఏకీభవించి చదవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాము. 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నేను అందరు కలిపి చదువుదామా. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్. తండ్రి తన పరిశుద్ధ వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం అలాగే నిలబడి ఉందాం. అందరం అలాగే నిలబడి ఉండగా కొద్ది నిమిషాలు జీవము కలిగిన దేవుని మనము మనసారా కొనియాడుతూ ఆరాధన చేద్దాం. దేవుడు మన పట్ల ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కనికరమును మన ఎడల చూపిస్తూ, దేవుడు మన పట్ల మనం ఆయన దృష్టిలో ఎంతగా దోషులుగా ఉండినప్పటికీ, ఆయనను ఎంతగా గాయపరిచినప్పటికీ, ఆయనను ఎంతగా బాధ పెట్టినప్పటికీ, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించేటువంటి గొప్ప భాగ్యమును, ఆయన ఆరాధించేటువంటి ధన్యతను మనం దేవుణ్ణి మరచిన, దేవుణ్ణి విడిచిపెట్టిన, దేవుడు మనల్ని విడువగా ఆయన స్తుతించేటువంటి గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహించినట్లు ఆయన రక్షణ మనకు కనపరిచినందుకు మనసారా హృదయపూర్వకముగా దేవుని మనం ఆరాధన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవచ్చు. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని వైపు మాత్రమే మనం చూస్తూ దేవుని మన మనసారా కీర్తించి కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమున నీవు నాకు నన్ను గురించి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించదు, నీవు నన్ను మహిమపరిచెదవు అని సెలవించిన రీతిగా, అవును, ఆయన మనల్ని ఎంతగానో విడిపించున్నాడు. ఎంతో బద్ధకాల నుంచి విడిపించున్నాడు. ఎన్నో అపవాది యొక్క శోధన నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అనేకమైనటువంటి వ్యాధి బాధల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన స్తుతించే వారముగా, ఆయన మహిమపరిచే వారముగా, మరి ఈ రోజు ఈ విధముగా దేవాతి దేవుడు మనం నిలబెట్టుకున్నందుకు మనసారా ఆయన మహిమపరిచే వారముగా మనం నిలబెట్టుకున్నందుకు ఆ దేవాతి దేవుని మనసారా కీర్తించి కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము నైనా. ఇంతగా నీ ప్రేమను మాయడలు చూపించినందుకు, ఇంతగా నీ కృపను మాయడలు చూపించినందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అందరము కూడా మనసారా దేవుని కీర్తించుకుని ఆడదాం. ఎంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఇంతగా ఆయన ప్రేమను మాయడలో చూపిస్తూ మనలో ఎంతగానో గౌరవప్రదమైన స్థితిలో మనల్ని నిలబెడుతూ ఎన్నో నిందలకు, అవమానములకు మనలకు తప్పిస్తూ ఈ రోజు సజీవులుగా ఆయన స్థుతించేటువంటి ధన్యతలో ఇటు భాగ్యమును మనకు అనుగ్రహించినందుకు మనసారా దేవుని నామమును మహిమపరుస్తూ ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము నైనా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మొరపెట్టి దేవుని స్తుతి చెల్లిద్దాము.
మనసారా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఇది పరిశుద్ధమైన సమయము, దేవాది దేవుణ్ణి కొనియాడే సమయము, ఆయన్ని కీర్తించి మహిమపరిచే సమయం. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవాను, మనకు తోడై ఉన్న దేవుణ్ణి, మనకు ఆశ్రయం ఉంటున్న దేవుణ్ణి మనసారా దేవుని గూర్చి ఆర్భాటము చేయొచ్చు. జయధ్వనులతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ఇంత భాగ్యం ఇచ్చి ఉన్నావయ్యా, నా కన్నీటి ప్రతి భాష బిందును తుడిచివేసి ఉన్నావయ్యా. అలజడితో నిండినప్పుడు నన్ను ధైర్యపరిచి ఉన్నావయ్యా, నన్ను ఆదుకొని ఉన్నావు యేసయ్యా. నీ మనసారా గొప్ప దేవుణ్ణి, సర్వశక్తి మంతుణ్ణి నువ్వు హృదయపూర్వకముగా ప్రభుని కొని ఆడి ఉన్నావేసయ్యా. ఎన్నో మేలులతో నింపి ఉన్నావయ్యా, ఎన్నో కార్యాలు జరిగించి ఉన్నావయ్యా. అయ్యా, నా ఎడల నీ కృప చూపించి ఉన్నావు ప్రభా. అందుకు బట్టి మనసారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా అని ప్రభుని మహిమపడదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరూ కలిపిగా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. Namaskar.
ఆగదు నా
చెప్పండి, బిగ్గరగా 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 దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృప తలంచడానికయ్యా, నీ మేలుని యాచించడానికయ్యా, నీతో గడుపుతున్న ఈ క్షణాన్ని బట్టి మనసారా విన్నానని మరొకసారి బిగ్గరగా చెప్పవచ్చు, బిగ్గరగా చెప్పవచ్చు. నీ వాక్యానికి స్తోత్రాలు చెల్లిస్తూ బిగ్గరగా విన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నలుగురు సర్వశక్తులకు యేసుని నామమున సర్వాన్ని కార్యము చేస్తాడు బిగ్గరగా పలుకువచ్చు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ స్థితిలోనైనా నన్ను విడిచిపెట్టక అయ్యా, నన్ను ఎడబాయక, నా చేయి విడువక నాయనా, నన్ను ధైర్యపరిచి నిబ్బరము లేని పరిస్థితుల్లో నన్ను నిబ్బరపరిచినందుకు మనసారా హృదయపూర్వకంగాని నీ రెండు చేతులపై దేవునికి స్తోత్రములు చెల్లించు. ఆదరించుచున్న దేవుడిని, బలపరుచున్న దేవుడిని హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ యేసయ్యా, హృదయపూర్వకంగా యేసయ్యా నీ రెండు చేతులు పైకి లేపి సింహాసనాసుడైన దేవుణ్ణి హృదయపూర్వకంగా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, సంపూర్ణ సమాధానము కలదు ప్రభు. అయ్యా నీ కొందరములు ఇలాగ నీ సన్నిధిలో నిలబడి ఈ పరిశుద్ధమైన రోజు మిమ్మల్ని బయలుపరచడానికి కనపరచడానికి నా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనములని నీ రెండు చేతులు పైకి లేపి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ, తండ్రి దేవా మనసారా వందనం యేసయ్యా, నా స్థితిగతులను ఎరిగి ప్రభు నేను మొరలు పెట్టిన వెంటనే నా మొరను ఆలకించి అయ్యా నా మొరను చెవికి నాకు ఉత్తరం ఇచ్చి ప్రభా మమ్మల్ని ఆదరించి మా ప్రతి అవసరములు తీర్చినందుకు హృదయపూర్వకంగా వందనం యేసయ్యా, మనసారా వందనం యేసయ్యా, హృదయపూర్వకంగా వందనం యేసయ్యా. నీ దేవుని హృదయపూర్వకముగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంత ప్రేమను నాయనలో చూపించినందుకు ప్రభా, ఇంత గొప్పదైన కార్యములు నాయనలో జరిగించుచున్నందుకయ్యా, నన్ను సజీవులుగా నిలబెట్టినందుకు ప్రభా, నన్ను నా కుటుంబాన్ని దైవ సేవకులను ప్రభు అయ్యా నీ బిడ్డలను ప్రభా అందరినీ సంరక్షించినందుకు మనసారా వందనమయ్యా. నా జీవిత కాలం అంతా సరిపోవు ప్రభా, నా బ్రతుకు దిగువలన్నిటిని సరిపోవు నాయనా. నీ ప్రేమ వర్ణించుట ప్రభు, విలువైన అమూల్యమైన కల్మషం లేని ప్రేమ, ఏది ఆశించని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, వంచన లేని ప్రేమ తండ్రి. అయ్యా అట్లాంటి నీ ప్రేమను నాయన నువ్వు నా ఎడల చూపించినందుకు హృదయపూర్వకంగా వందనములయ్యా అని నీ రెండు చేతులు పైకెత్తి ఎవరి యొక్క దొరకనిది నీకు దేవుని యొక్క దొరుకును. నువ్వు దేవుడిని అడిగినప్పుడు ఆయన సమస్తమును దయచేయగలిగిన దేవుడు కాబట్టి నీ రెండు చేతులు పైకి లేపి సమస్తమును ఎడల సాధ్యము చేస్తూ చేయబోతున్న దేవునికి నీ రెండు చేతులు పైకి లేపి హృదయపూర్వకముగా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ స్పీకర్ గా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రేమ నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను, నా
సర్వమును నా ఎడల సాధ్యపరచుచున్నవాడా, నా బ్రతుకు దినములన్నిటిలో నీ కార్యములు నెరవేర్చుచున్నవాడా, మనసారా హృదయపూర్వకముగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ ప్రేమ వర్ణించడము, నీ కార్యాలు వివరించడము ప్రభు, మా బ్రతుకు దినములన్నీ సరిపోవునైనా. గొప్పదైన అమూల్యమైన శ్రేష్టమైన నీ కార్యములను మా ఎడల జరిగించుచున్నందుకు మనసారా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకునొచ్చు యేసయ్యా. మీతో గడపడానికి నైనా, నీ సన్నిధిలో నివాసం చేయడానికి, నీ సన్నిధిలో కాంతిని, ప్రసన్నతను, సంతోషమును, సమాధానం అనుభవించడానికి నువ్వు ఇచ్చిన నీ గొప్ప భాగ్యం బట్టి స్తోత్రములయ్యా. అందరికీ లేని గొప్ప ధన్యత, ఎందరికీ లేని గొప్ప భాగ్యము మా జీవితంలో మీరు ఇచ్చి ఉన్నారయ్యా. కేవలం నీ కృపను బట్టి, కేవలం నీ ప్రేమను బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము తండ్రి. నీవు లేనిదే మా జీవితాల్లో ఏదీ లేదు ప్రభువా. సమస్తమును సర్వమును సాధ్యపరుస్తున్నందుకు, సాధ్యపరచగలిగిన దేవుడైన సమర్థుడైన యేసయ్య మా పక్షాన ఉన్నందుకు మనసారా హృదయపూర్వక వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన మీరు స్వీకరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి సర్వశక్తిమంతుడైన యేసయ్యను సమస్త కార్యములను మన ఎడల జరిగిస్తూ ఆయన సన్నిధిలో నివసించడానికి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి నీ రెండు చేతులు పైకి లేపి బిగ్గరగా ప్రభునామం పెడతాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమె అందరికీ హృదయపూర్వక వందనములు. ఒకరికొకరు సమాధానంగా వందనాలు చెప్పుకోవచ్చు. ప్రభు సన్నిధిలో కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది సమయంలో సాక్ష్యాలకు సమయము. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ప్రేరేపణ కలిగినట్లయితే లేచిన కూడా సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని వందనాలు. ఆత్మీయ తల్లికి తండ్రికి వందనాలు. దైవజనులందరికీ వందనాలు. కూడా వచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పని సాక్ష్యం అంటే, మన సాయంత్రం కూడా సుందరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పడుకున్నాండి. నేను పనిలోకి వెళ్ళిపోయాను. నేను పనిలో ఉన్నప్పుడు నైట్ 7ంటికి సుందరి పడుకుని వాళ్ళ నాన్న అప్పుడే మాట్లాడి 7ంటికి పడుకుని ఫోన్ చూస్తా పడుకుందంట. పడుకునేసరికి ఒకేసారి పైకి లేచి తల పట్టుకుని నాకు తలనొప్పి వస్తుందమ్మా అని, అంటే మా అత్తగారిని అమ్మ అంటారు. ఇంకా అమ్మ నాకు తలనొప్పి వస్తుందని చెప్పని అంటానే ఉందంట. ఇంకా పైకి కూడా లెగలేదు పిల్ల. ముగ్గులో నుంచి బడబడమని నిద్ర వచ్చేస్తుంటే ఇంకా పిల్లని బ్లడ్కి ఆగుతానికి అని చెప్పని కాటన్ ఇచ్చి ఇంక ఈవిడ వంటగదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటుంది కానీ ఎక్కడికి తీసుకురాలేదు. కొన్ని నాకన్నా చెప్తే నేను హాస్పిటల్ తీసుకెళ్ళేదాన్ని. మరి నేను ఇంటికి 9:30కి నేను ఇంటికి వచ్చేటప్పటికి పిల్లని ఎక్కడికైనా తీసుకెళ్తే పోయిద్దేమో, నా వల్ల నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్తున్నాను. నేను వెంటనే పిల్లని చూసేసరికి నాకు చాలా భయం వేసింది. పిల్ల ఇట్లా పడుకుని ఇట్లా పైకి చూస్తుంది. ఏంటమ్మంటే ఏం లేదమ్మా అంటుంది. నిద్ర అయితే ఆగట్లేదు. అప్పుడు కూడా నేను వచ్చేదానికి కూడా ఆగట్లేదు. అందుకుముందే ఆ పిల్లకి కొంచెం బ్లీడింగ్ ఎక్కువైంది. డేట్ వచ్చి ఇంకా మళ్ళీ బ్లడ్ పోయేసరికి బాగా నీరసం అయిపోయేసరికి నేను ఇంకా ఆ రోజున ఆ పిల్లని అలాగే హాస్పిటల్కి దేవుని నామములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనలో వచ్చిన ప్రార్థన చేద్దాం. చెప్పండి, సాక్ష్యం నిమిత్తము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రసంగి గారి కోసము కూడా మరి హాస్పిటల్లో ఉన్న దేవుడు సంపూర్ణమైన స్వస్థతను వారికి అనుగ్రహించినట్లుగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా
ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కనికరమ కలిగినటువంటి నా దేవ, నీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము ప్రభువా. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ స్వరూపి, దైవ రక్షక, అయ్యానైనా ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణమును బట్టి నీకే వందనాలు. ఈ పాదాల చెంత చేరినైనా నీ సన్నిధిలో నీవు చేసిన కార్యములను బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా నీకు సాక్షిగా నిలబడటానికి నీవు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ బిడ్డలకు నువ్వు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీకే వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు, నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీరే దర్శించి మీరు బలపరిచి ప్రభువా, మరి ఈ సమయంలోనైనా ప్రసంగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. మరి కొంచెం బలహీనుడిగా ఉంటుండీ కదండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యానైనా. అధికారమును తలదెప్పటమును, ఏ బలహీనత ఏ మాత్రమును అధికారము లేకుండా అపవాది యొక్క కుయుక్తులు ఎక్కడ ఏ విధముగా పనిచేయకుండా ప్రభువా ఈ దాసుని మీరు బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమనిస్తున్నాము ప్రభువా. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా బిడ్డకు కావాల్సినటువంటి అయ్యానైనా తండ్రి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ను ప్రతి బలహీనత స్వస్థపరచబడినట్లుగా తగినటువంటి రీతిలో మీరే పరమ వైద్యములు మీరు అనుగ్రహించి ప్రభువా అయ్యా తండ్రి, ప్రసంగాన్ని మీరే ముట్టి స్వస్థపరిచి ఈ సాక్షులుగా నిలబెట్టి వాడుకొని మహిమ పొందుకున్నాము నైనా. మరి ఈ సమయంలో ఎంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ముందున్నటువంటి సమయంలో మీ చేతులకు అప్పగించుకుని ప్రభువా. నీ మాటలను మేము ధ్యానించుకొని చూడగా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా ఆత్మీయ జీవితం నీలో కలుసుకున్నట్లుగా ఈ వాక్యముల ద్వారా అయ్యే వాక్యముల నుంచి సత్యములు మేము తెలుసుకోవచ్చు. నీలో బలపరచబడేటువంటి కృపను మీరు మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి మీరు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలను. మరి వారు ఏ వాక్యం ధ్యానం చేసుకుంటామని చెప్పాం చెప్పండి, ఏ వాక్యం ధ్యానం చేద్దాం ఈ వారం? యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. మరి చదవబడిన వాక్య భాగములో గత వారములో మనం పోయిన వారము కాకుండా అంతకు ముందు వారం మనం ధ్యానం చేశాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని రాతితో పోల్చబడుచు, యేసు క్రీస్తు ప్రభుల వారు రాతితో పోల్చబడిన సమయంలో ఆయనే పునాది రాయిగా ఉన్నాడు. ఆ పునాది రాయి ఎటువంటి వాడిగా ఉన్నాడంటే పరిశోధించబడినటువంటి రాయిగా, పరిశోధించబడిన వాడిగా, దేవుని సన్నిధిలో పరలోకములో దేవుని చేతను అందరి ఎదుటను అందరి చేతను ఆయన పరిశోధించబడిన వాడిగా, అందరి చేతను పరిశోధించబడి ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాస్ అయ్యాడే కానీ ఎక్కడ కూడా ఫెయిల్ అయినట్లుగా మనం ఎక్కడ చూడట్లా. ఆయన పరిశోధించబడినప్పుడు ఆయన విజయము చూసి ఆ పరిశోధించబడిన రాతిని సియోనులో వేశారు. ఇప్పుడు సియోనులోనే ఎందుకు వేశారని పోయిన వారం చెప్పాను. ఎందుకు సియోనులోనే వేశారని చెప్పాను? పోయిన వారం చెప్పాను. ఎందుకు సియోనులోనే పునాది రాతిని వేశాడు? మర్చిపోయారా? మరి ఎందుకు వేశాడు? ఎందుకు వేశారు? యెబూసీయులు నివాసము చేస్తున్నటువంటి ఎత్తైనటువంటి స్థలమును దావీదు దానిని కొల్లగొట్టుకొని దానిని స్వాధీనపరుచుకున్నాడు. యెబూసీయులు ఏదైతే వారు బలముగా కట్టుకున్నారో, వారి యొక్క ప్రాకారములు బలముగా ఎక్కడైతే నిర్మాణం చేసుకున్నారో వారి యొక్క ప్రాకారములను, వారి యొక్క గృహములను అన్నిటిని కూడా కూల్చివేసి
దావీదు తనకు ఒక నివాస స్థానమును ఏర్పాటు చేసుకున్నాడు. యెబూసీయుల ప్రాంతములో సియోను పురముగా చేయబడినటువంటి ఆ యెబూసీయుల ప్రాంతమును దావీదు ఎన్నుకున్నాడు. కాబట్టి దావీదు ఎన్నుకున్నటువంటి స్థలమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుకు ఇష్టమైనది అది దేవునికి ఇష్టమైనది కాబట్టి ఆ దావీదు ఎన్నుకున్నటువంటి స్థలములో ఇదిగో ఆ సియోనులో నేను పునాది రాతిని వేస్తున్నాను అని యేసుక్రీస్తుని గురించి 750 సంవత్సరముల క్రితమే ప్రవచనములు చెప్పబడి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సియోనులో పునాది రాతిగా వేయబడ్డాడు. పరిశోధించబడిన రాయిగా మనం చూసాము. ఇప్పుడు రెండవదిగా అక్కడ ఏ రాయిగా చేయబడ్డాడంటే అక్కడ ఏ రాతిగా చేయబడ్డాడు? అమూల్యమైనటువంటి రాయిగా చేయబడ్డాడు. అమూల్యమైనటువంటి రాయిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి ధ్యానం చేస్తున్నటువంటి మనము అమూల్యమైన రాయి, ఈ రాతులంట కేవలము భూమి మీదనే కాదు కానీ పరలోకములో కూడా ఈ రాళ్లను గురించి వ్రాయబడి ఉంది. పరలోకములో కూడా ఈ రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు అనేవి ఎవరైనా సరే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకుంటారా? చాలా మంది ఉంగరాలకి రాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఏ రాయి పెడితే ఆ రాయిని పెట్టుకుంటూ ఉంటారా? ఈ రంగు రాయి పెట్టుకో నీకు మేలు జరుగుతుంది, ఈ రంగు రాయి పెట్టుకో నీకున్న దోషం పోతుంది, ఎరుపు రంగు పెట్టుకుంటే ఒక రకమైనది, పచ్చ రంగు పెట్టుకుంటే ఒక రకమైనది, నలుపు రంగు పెట్టుకుంటే ఒక రకమైనది అని ఒక్కొక్క రాయి ఒక్కొక్క రీతిగా వర్ణిస్తూ ఆ రాతిని అందముగా చెబుతూ ఉంగరాల్లో అమర్చి ఆ రాళ్ళను ఉపయోగించుకోవడానికి వాడుతారు. ఇవి లోకములో భౌతికముగా ఇన్ని రకాల రాళ్లను ఇన్ని రకాలుగా వాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, భూలోకములోనే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలోని ఇన్ని రకములైనటువంటి రాళ్లను ఇంత అందముగా తయారు చేసుకుని ఉపయోగించుకుంటుంటే వాటిని తయారు చేసినటువంటి వాడే, వాటిని నిర్మించిన వాడే అమూల్యమైనటువంటి రాయిగా ఉన్నాడు. అమూల్యమైనటువంటి రాయిగా ఉన్నాడు. ఈ లోకములో ఒక రాయిని మనం కొనాలన్నా, మన యొక్క ఉంగరాలలో ఒక డైమండ్ని కానీ ఒక రాతిని కానీ మనం అమర్చుకోవాలి అంటే ఈ రాళ్ళన్నీ కూడా ఎలాగ ఉంటామంటే, ఈ రాళ్ళను మనం చూస్తే ఈ రాళ్ళు కొన్ని ఖరీదైనవిగా ఉంటాయి, కొన్ని అందమైనవిగా ఉంటాయి. అవి పెట్టుకున్న వారు ఘనమైన వారుగా పిలువబడుతూ ఉంటారు. ఈ రాళ్ళు ధరించుకున్నటువంటి వారు ఎందుకు మీరు ధరించుకున్నారని అడిగితే దోషహరణాలకు మేము ఈ రాళ్ళను ధరించుకున్నామంట. మాకున్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఈ అందమైనటువంటి రాయిను, ఈ ఖరీదైనటువంటి రాయిను మేము ఘనమైన వాళ్ళముగా మేము ఎంచబడటానికి, మా దోషాలు పోగొట్టుకోవడానికి ఈ రాళ్ళను మేము పెట్టుకున్నామంట. రాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన దోషాలు పోతాయా? రాళ్ళు తగిలించుకున్నంత మాత్రం దోషాలు పోతాయి అంటే, రాళ్ళు వల్లనే దోషాలు పోతాయి అంటే ఉంగరానికి ఒక రాయి, మెడలో రాయి, ఇంకా ఎన్ని రకాల రాళ్ళు తగిలించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, దేని ద్వారా దోషము పరిహరించబడదు కానీ దోషాలు పోవు. కానీ దేని ద్వారా దోషాలు పోతామంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన రక్తము ద్వారానే దోషహరణము జరుగుతున్నది. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన దోషాలన్నీ కూడా యేసు ప్రభువు కాచిన రక్తము ద్వారానే ప్రతి పాపము కూడా కడుగబడుతున్నది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో పోయిన వారు ఒక రిఫరెన్స్ ఇచ్చాను. ఎంతమంది చదివారు? రిఫరెన్స్ ఇచ్చినా చదవట్లా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాను. అందరూ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా బైబిల్లోకి చూడండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు మెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి
దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నిర్ణయింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైవి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్చర్యముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచి ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపువు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. చాలా. ఎవరి గురించి రాయబడింది ఈ వాక్య భాగము? అర్థమైందా? ఈ వాక్యము చదువుతూ ఉండగా ఎవరిలో పాపం వచ్చింది, ఎవరిలో పాపము వస్తే ఎవరు పడద్రోయబడ్డారు, ఎక్కడి నుంచి పడద్రోయబడ్డారు అనేటువంటి విషయము అర్థమైందా? ఎవరి గురించి రాయబడింది వాక్య భాగము? అమ్మా చెప్తారా? ఎవరి గురించి రాయబడింది? లూసిఫర్ గురించి రాయబడింది. లూసిఫర్కు పరలోకములోనంట విలువైనటువంటి భాగ్యము ఇవ్వబడింది. ఇతడు పరలోకములో దేవుని సన్నిధిలో సంగీతములతో వాద్యములతో దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి వాడు. ఒక మ్యూజిక్ ట్రూప్ను ఏర్పాటు చేసుకొని చక్కగా ఆరాధన చేసేటువంటి వాడు ఈ లూసిఫర్. అటువంటి గొప్ప భాగ్యమును, ఉన్నతమైనటువంటి స్థానమును ఈ లూసిఫర్కు అనుగ్రహించబడినప్పుడు ఈ లూసిఫర్కు అప్పగించారు. ఎన్ని రకములైనటువంటి రాళ్లను లూసిఫర్కు ఆభరణములుగా, రత్నములుగా, బంగారముగా లూసిఫర్కు ధరింపజేస్తే, అబ్బా నాకు ఇన్ని రత్నములు ధరింపజేశారే, నాకు ఇన్ని హారాలు ఉన్నవే, ఇన్ని రత్నములతో, ఇన్ని వర్ణములతో, ఇంత బంగారముతో నేను అలంకరించబడ్డాను. నాకున్న రాళ్ళు ఎవరికన్నా ఉన్నవా? నాకున్న బంగారం ఎవరికన్నా ఉందా? నాకున్న సౌందర్యం ఎవరికన్నా ఉందా? నాకున్న అందం ఎవరికన్నా ఉందా అని లూసిఫర్ అంట తన యొక్క సౌందర్యమును చూసుకొని, తనకు ఉన్నటువంటి సౌందర్యమును చూసుకొనంట గర్వించిన వాడిగా ఉన్నాడు. తనకు ఉన్నటువంటి అందమును చూసుకొని గర్వించిన వాడిగా ఈ లూసిఫర్ ఉంటే, ఈ లూసిఫర్ ఏం చేశాడంటే, నీ రాళ్లను చూసి నీవు గర్విస్తున్నావా? నీకున్న రత్నాలను చూసి నీవు గర్విస్తున్నావా? నీకున్న బంగారం చూసి నీవు గర్విస్తున్నావా? నీకున్న హోదాను చూసి నీవు గర్విస్తున్నావా? సో ఇవన్నీ కూడా నీ యొద్ద నుంచి ఇప్పుడు నేను తీసివేస్తున్నా. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నీవు నిలబడటానికి నీవు అర్హుడవు కాదు, నీవు పడద్రోయబడిన వాడవుగా ఉన్నావని పరలోకములో నుంచి లూసిఫర్ అంట కిందకు పడద్రోశారు. ఆ లూసిఫర్ని కిందకు పడద్రోస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరూ చూశారు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ చూశారు, అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఈ లూసిఫర్ కిందకు పడద్రోయబడటము చూశారు. లూసిఫర్ కిందకు పడద్రోయబడినప్పుడు ఏ అందమును చూసుకొని మురిసిపోయాడో, ఏ ఆభరణాలను చూసుకొని మురిసిపోయాడో, ఏ వైభవమును చూసుకొని మురిసిపోయాడో, దేవుని పిల్లలకు అప్పటి వరకు కూడా ఏ హంగు ఆర్భాటమో, దేని గురించి కూడా ఏ కలత చింత ఏది కూడా లేదు.
దేవుడు ఈ భూమి మీద నరులను నిర్మించి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ఆదాము అవ్వలకు కూడా అప్పటి వరకు కూడా ఏ వస్త్రాలు లేవు, ఏ హారాలు లేవు, ఏ వజ్రాలు లేవు, ఏ రత్నాలు కూడా వాళ్ళకు లేవు. ఎప్పుడైతే ఈ లూసిఫర్ కిందకు పడద్రోయబడి అపవాదిగా చేయబడి ఏదైనా తోటలోనికి ప్రవేశించాడో, ఏదైనా తోటలోనికి ప్రవేశించిన తర్వాత ఆదాము అవ్వలు పాపము చేసిన వారై సిగ్గు ఎరిగి అప్పటి నుంచి కూడా అపవాది వీళ్ళకి ఎరవేస్తూ వచ్చాడు. ఇదిగో ఈ సింగు రంగమైనటువంటి హంగులతో ఈ ఆభరణాలు ధరించుకో, ఈ రంగులతో కూడినటువంటి ఈ యొక్క వస్త్రాలను ధరించుకో, ఈ రంగులతో కూడిన ఈ రత్నాలను, ఈ హారాలను నీవు ధరించుకో అని చెప్తే అప్పటి వరకు కూడా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉన్నటువంటి వీరు ఇక అప్పటి నుంచి మొదలెట్టారు. ఎలాగా? సింగురంగా అంటే వైభవంగా ఆభరణాలు ధరించుకోవడం. కోయోళ్ళు చూడండి, అడవుల్లో ఉన్నటువంటి కోయోళ్ళు చూడండి, వాళ్ళని చూస్తే మనకు అర్థమైంది. వాళ్ళ యొక్క నడుము చుట్టూ కూడా ఆకులు కట్టుకుంటారు, వారి యొక్క ఛాతీ చుట్టూ కూడా ఆకులు కట్టుకుంటారు. వారి మెడలో కూడా హారాలు, ఎలాంటి హారాలు వేసుకుంటూ ఉంటారు? రకరకమైనటువంటి ఆకులను హారాలుగా కట్టుకుని పొలలతోనూ ఆకులతోనూ తాళ్ళులాగా, ఆభరణాల్లాగా, జ్యువెలరీ లాగా దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క మెడలో ధరించుకుంటూ ఉంటారు. అవే వాళ్ళకు వజ్రాల్లాగా, అవే ఆభరణాల్లాగా, అవే బంగారంలాగా వాళ్ళు ధరించుకొని అలాగూ డాన్సులు వేస్తూ అలాగూ హొయ్యలొలుగుతూ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆదాము అవ్వలు కూడా, అవ్వమ్మ కూడా ఇలాగనే అపవాది వేసే బాణములకు లోబడిపోయి అలాగ అప్పటి నుంచి ఈ భూమి మీద మానవాడికి కూడా హంగులతోనూ ఆర్భాటాలతోనూ రంగుల మాయలోకంలో జీవిస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు కదా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. లోకము దాని ఆశయు అంతా కూడా గతించిపోయేదే, ఏది కూడా స్థిరమైనది కాదు. అపవాది దానిని చూసి దాని నుంచి మురుసుకున్నాడు, దాన్ని కాపాడుకోలేకపోయాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అపవాది దగ్గర నుంచి, లూసిఫర్ దగ్గర నుంచి అవన్నీ కూడా తీసివేయబడ్డాయి. ఎందుకంటే అవి శాశ్వతమైనవి కాదు. వాటిని చూసి గర్వించే వాళ్ళు ఉంటారు, వాటిని చూసి ఒక రకముగా ప్రవర్తించేటువంటి వారు ఉంటారు. కానీ దేవునికి కూడానంట ఇలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు కలిగిన దానిని బట్టి ఆయన ఏమాత్రమో కూడా గర్వించలా. ఆయనకు కలిగిన దాన్ని బట్టి ఏమాత్రమో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చించుకోలా. ఆయనకు కలిగిన దాన్ని బట్టి అంట ఆయన ఎల్లప్పుడూ కూడా దీనంగానే ఉన్నాడు, తగ్గించుకునే ఉన్నాడు. ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి రత్నాలు చూసాం, యేసు ప్రభుకి ఇవ్వబడిన రత్నాలు కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఏంటి రిఫరెన్స్? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుందాం. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను, పట్టణములు స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి రత్నముల గురించి ఇక్కడ రాయబడింది. చూడండి, చదవండి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, సువర్ణరత్నము, గోమేదికము, పుష్యరాగము, 10వది సువర్ణల శీలియము, 11వది పద్మరాగము,
12వది సుగంధము, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. చాలు. ఇక్కడ మనం చివరి వరకు కూడా 27వ వచనం వరకు కూడా ఇక్కడ మనం చదివినట్లయితే యేసు ప్రభువుకు కూడా ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, యేసు ప్రభు వారు పరలోకములో ఎలాగ ఉన్నాడో, ఆయనే గుమ్మముగా ఉన్నాడు, యేసు ప్రభు వారే వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ భూలోకములో మనము చూస్తున్నట్లుగా అక్కడ సూర్యుడు అనేవాడు ఉండడు, చంద్రుడు అనేవాడు కూడా ఉండడు. ఆ సూర్యుని యొక్క వెలుగు అక్కడ అవసరం లేదు, చంద్రుని యొక్క వెలుగు అక్కడ అవసరం లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే వెలుగై ఉన్నాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగులో ఆయనకు మహిమతో ప్రకాశించబడుతున్నప్పుడంట అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా, ఆ పరలోకం అంతా కూడా ఎంతో వెలుగుమయముగా ఉన్నది. ఇక్కడ చదువుకున్న 12 రకముల రత్నాలు ఇక్కడ మనం చదివాం. ఈ 12 రకాలైన రాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇవ్వబడినప్పుడంట ఏ రత్నమును బట్టి కూడా, ఏ వైడూర్యమును బట్టి కానీ, ఏ దానిని బట్టి కూడా యేసు ప్రభు వారు ఎక్కడ కూడా గర్వించలా. అపవాదిలాగా సౌందర్యమును చూసి గర్వించలా, అపవాదిలాగా రత్నమును చూసి గర్వించలా. కానీ ప్రతి దాన్ని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు తగ్గించుకొని దేవుడిచ్చిన భాగ్యమును, దేవుడిచ్చిన ధన్యతను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కాపాడుకొని వస్తున్నాడు. కాబట్టి అంట ఆయనకు కలిగినటువంటి ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క గుమ్మమునకు చెక్కబడి ఉంది. ఒక్కొక్క గుమ్మం అంట ఒక్కొక్క ముత్యముతో చెక్కబడినది. అక్కడ యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు నీకు ఒక 10 కాసులు బంగారం ఉందనుకో, ఏం చేస్తావు? 10 కాసులు బంగారం నీ దగ్గర ఉంటే, 10 కాసుల హారం నీ మెడలో ఉంటే నువ్వేం చేస్తావు? నీ పక్కన ఉన్న వాళ్ళను ఎలా ఉన్నారని పలకరించడం, ఇలా పక్కకు చూసి పలకరించడం కాదు, కానీ నీ పక్కనున్న వాళ్ళను చూసి కూడా ఎలా ఉన్నారు అని పక్కగా వాళ్ళు ఫేస్ చేసి పలకరించేటువంటి స్వభావం మనది. ఎందుకని? మనలో ఉన్నటువంటి 10 కాసులు హారాన్ని వాడు చూడాలి కదా. మన మెడలో ఉన్న 10 కాసులు బంగారం వాళ్ళకు చూపించడానికి, మామూలుగా పలకరించాలని కాదు, కానీ మన దగ్గర ఉన్నదాన్ని చూపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది పిచ్చ బంగారమో మంచి బంగారమో తెలియదు కదా వాళ్ళకి. కానీ పరలోకములోనంట ఎటువంటి బంగారం తెలుసా? ఏ కల్తీ లేనిది. ఏమని రాయబడింది ఇక్కడ వాక్య భాగంలో 18వ అధ్యాయం చివరి వచనంలో? అక్కడ శుద్ధమైనటువంటి సువర్ణం, స్వచ్ఛమైనటువంటి బంగారం, స్వచ్ఛమైనటువంటి బంగారం, ఏ కల్తీ కూడా ఉండదు అక్కడ. ఏ కల్తీ లేనటువంటి బంగారము. అక్కడ బంగారం అంతా కూడా బంగారముతో వీధులు చెక్కబడి అంట. ఇప్పుడు మనకున్నటువంటి సిమెంట్ రోడ్లే కానీ, తార్ రోడ్లే కానీ, మట్టి రోడ్లే కానీ, కంకర రోడ్లు, అనేక రకాల రోడ్లు ఉన్నాయి. వర్షం పడితే మట్టి రోడ్లు నడవడానికి మనకు అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. నడవటానికి కూడా ఇష్టపడ్డాం. ఆ రోడ్డు మీద గబాలన కిందకి మనము నడిచి వెళ్తున్నప్పుడు కింద ఏమైనా చిన్న బంగారపు మొక్క దొరికినా దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. కానీ దేవుడు అంటాడు కదా, రక్షించుకున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని దగ్గర అంట స్వచ్ఛమైన బంగారం ఉంది. మనల్ని క్రీస్తు రక్తములో కడిగి ఆ బంగారముతో చెక్కబడినటువంటి వీధులలో
ఆ బంగారముతో చెక్కబడినటువంటి రాజవీధులలోను, ముత్యాలతో చెక్కబడినటువంటి గుమ్మములలోను, ముత్యాలతో చెక్కబడినటువంటి అక్కడ ఏమైతే తయారు చేయబడినవో వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువుకు కలిగిన వాటిని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఆ ముత్యములతో చెక్కబడిన గుమ్మముల మీద మన పేర్లు రాస్తాడు. పలానా బెతెస్దా కోనేరు పరిశుద్ధాలయం సంఘము అని మన యొక్క సంఘము యొక్క పేరు ఆ యొక్క కమ్మముల మీద, ఆ యొక్క రాకుల మీద దేవుడు మన యొక్క పేరును చెక్కుతాడంట. ఎందుకు అంటే మొన్న వాక్యము చూస్తూ ఉండగా ఒకసారి పాస్టర్ గారితో ఎవరు వాక్యం చెప్తూ ఉండంటే అపోస్తులు బోధ మీద వీళ్ళు కట్టబడదంటే ఆ వాక్యం అప్పుడు సరిగ్గా నాకు అర్థం కాదు. ఇదేంటి, యేసుక్రీస్తు బోధ మీద కదా కట్టబడాల్సింది, అపోస్తులు బోధ మీద కట్టబడుతున్నారు ఏంటి అని చెప్పేసి మామూలుగా ఒక మాట డిస్కస్ చేసి, కానీ తర్వాత దాన్ని ధ్యానం చేస్తూ ఉండండి నాకు అర్థమైంది. నాకు దేవుడు క్లియర్గా అర్థం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వేసిన పునాది మీద అపోస్తులు తయారయ్యారు, ప్రవక్తలు తయారయ్యారు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కట్టబడటానికి మరి నేడు ఇక్కడ బెతెస్దా కోనేరు పరిశుద్ధాలయముగా సమకూర్చబడిన మనము ప్రవక్తిని అయినటువంటి ఆత్మీయ తల్లినటువంటి యేసు మరియమ్మ గారు, అత్తయ్య గారు వేసిన పునాది మీద, అపోస్తులు వేసిన పునాది మీద నేడు సంఘముగా ఇక్కడ మనం కట్టబడ్డాము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు అపోస్తులు వేసిన పునాది మీద ఇప్పుడు అపోస్తులకు చెప్పాడు 12 యొక్క గుమ్మములు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల మీద మీ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుమ్మాల మీద అపోస్తుల పేర్లు ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ గుమ్మాల మీద ఈ అపోస్తుల ద్వారా, ఈ ప్రవక్తల ద్వారా ఈ సంఘము కట్టబడింది, ఈ సంఘ సభ్యులని మన అందరి పేర్లను కూడా ఆ గుమ్మాల మీద దేవుడు చెక్కుతాడట. స్తోత్రమా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి ఇన్ని రత్నాలు, ఎంత బంగారము, ఎంత వైడూర్యము, ఎంత హోదా లూసిఫర్తో పాటు దేవుని యేసు ప్రభు కూడా అప్పగించబడి, లూసిఫర్ గర్వించింది కానీ యేసు ప్రభు ఏమాత్రము కూడా ఎక్కడ గర్వించలా. ఆయనలోనికి పాపం అనేది రానివ్వలా. అందుకే ఆయన అడుగుతాడు, నాలో పాపం ఉన్నదని పరలోకములనైనా భూలోకములనైనా ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అమూల్యమైనటువంటి రాయిగా మనలో రత్నములాగా మనల్ని ఉంచాలని, రత్నములాగా మనల్ని చేయాలి అని దేవాది దేవుడు మనల్ని ఆశపడుతూ ఉన్నాడు. చివరికి ఇంకొకటి ఏంటది, చివరి రాయి ఏంటది, ఇంకో రాయి ఏ రాయి? స్థిరమైనటువంటి మూలరాయి. మూలరాయి, మూలరాతిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి పరిశోధించబడేటువంటి రాయిగా, రెండవది అమూల్యమైనటువంటి రాయిగా, మూడవది మూలరాయిగా మనం యేసు ప్రభువును చూస్తాం. మూలరాయి అంటే ఏంటి? మూలరాయి అంటే ఏంటి? మూలరాయి అంటే కార్నర్ స్టోన్. ఇప్పుడైతే బిల్డింగ్లు ఇవన్నీ కూడా బిల్డింగులు కట్టడానికి పిల్లర్ల మీద కడుతూ ఉన్నారు. ఆ పిల్లర్ల ద్వారా ఇటుపక్కకు రావాల్సినటువంటి గోడ, ఇటుపక్కకు రావాల్సిన గోడ, ఆ పిల్లర్ అనేది డివైడ్ చేస్తూ ఉన్నది. ఈ బారుకు కట్టవలసిన గోడ ఆ పిల్లర్ని సపోర్ట్ తీసుకుంటుంది. ఇటు అడ్డంగా కట్టవలసిన గోడ అక్కడ పిల్లరు మూల స్తంభముగా ఉంటుంది. ఇప్పుడు పిల్లర్స్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. పూర్వకాలంలో కనుక కట్టబడిన కట్టడాలు చూస్తే వారు కట్టేటువంటి గోడ అంతా కూడా బలముగా, ఆ గోడ ఏమాత్రము కూడా పడిపోకుండా ఉండాలి అంటే వారు కింద ఫౌండేషన్ అనేది, ఒక మూల రాతి కార్నర్ స్టోన్ అనేది ఒక బలమైనటువంటి రాయిని ఏర్పాటు చేసేవాడు. ఆ బలమైనటువంటి రాయిని ఒక బలమైనటువంటి రాయిని అక్కడ ఏర్పాటు చేసి, ఆ రాయి అంట ఇటుపక్క గోడనైనా రెండో పక్క గోడనైనా సరే దాన్ని కనెక్ట్ చేసి ఆ గోడ పడిపోకుండా, ఆ గోడ పల్లములో జారిపోకుండా ఉండటానికి, హల్లెలూయా, అక్కడ చెప్పట్ల వాక్యం, ఇక్కడ చెప్తున్నారు వాక్యం, ఇటు వినాలి.
ఆ యొక్క గోడలు అనేది పడిపోకుండా, పల్లమైపోకుండా ఆ గోడలన్నీ కూడా చక్కగా బేస్గా ఉండటానికంట అడుగున కింద వేసేటువంటి మూలరాయి. పునాది వేసినప్పుడు ఆ పైన పాదం అని వేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ పాదం మీద అంతా కూడా పైకి పిల్లలు లేపుతున్నారు. ఆ పాదం అనేది గట్టిగా ఉండేటువంటి పునాది రాయి, మూలరాయి. ఆ కార్నర్ స్టోన్ అనేది ఇప్పుడు యేసు ప్రభువుకు పోల్చబడింది. ఎందుకు ఈ మూలరాయిగా దేవుడు ఏర్పాటు చేయబడ్డాడు? ఎందుకు పర్పస్ ఏంటి? ఈ మూలరాతిని, కార్నర్ స్టోన్ ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, 2 రకాల గోడలను కలిపినట్లుగా గృహానికి కానీ ఏదైనా ఆలయం కట్టడం కానీ 2 గోడలను కూడా కలపటానికి, అవి విడిపోకుండా పడిపోకుండా ఉండటానికి ఈ కార్నర్ స్టోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాక్యంలో నుంచి ఆధారంగా మనం చూసినట్లయితే చూడండి, వాక్య ఆధారంగా మనం చూద్దాం. ఇక్కడ మూలరాతిగా చేయబడినటువంటి దేవుని గురించి వాక్య ఆధారంగా మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాము. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు. మైక్ దూరంగా పెట్టుకొని చదవమ్మా. ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనముందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించు వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. అదే అడ్డురాయిగా ఉంది, అదే అడ్డుబండగా ఉన్నది. ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వారిని కలపటానికి, గృహముగా ఏర్పాటు చేయడానికి, ఏర్పరచబడిన వారిని చక్కగా అమర్చడానికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మూలరాయిగా ఉన్నారు. ఆ మూలరాయి మీద కట్టబడినటువంటి వారంట ఎప్పుడు కూడా సిగ్గుపడరు. అసలు సిగ్గెందుకు వచ్చింది? ఎప్పుడు సిగ్గుపడతాం? ఎప్పుడు సిగ్గుపడతాం? సిగ్గు అనేది మనకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు సిగ్గుపడతాం చెప్పండి? ఏదన్నా పొరపాటు చేసినప్పుడు, మనము ఛాలెంజ్గా విసిరి మనం చేయాలనుకున్న పని మనము చేయలేకపోయినప్పుడు, మేబీ ఒకవేళ పర్సనల్గా మన యొక్క వస్త్రధారణ సరిగ్గా లేకపోతే మనము సిగ్గుపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సిగ్గుపడడం ఎందుకంట సిగ్గుపడరు? ఇక్కడ సిగ్గును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇక్కడ సిగ్గుపడరు అని చెప్తున్నాడు. భౌతికంగా ఇన్ని అనేక రకాలుగా మనము సిగ్గుపడేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇక్కడ సిగ్గుపడరు అని దేవుడు పలుకుతున్నాడు. ఎందుకు సిగ్గుపడరు? ఎందుకు సిగ్గుపడరు? ఎందుకు సిగ్గుపడరు అంటే, ఇప్పుడు అక్కడ అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎందుకు మనము సిగ్గుపడమంటే వాక్యంలో నుంచి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం.
ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చాలు. ఇక్కడ 16వ వచనంలో పలుకుతున్న మాట, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అంటే వేరే దొడ్డివైనవి ఏంటయ్యి? వేరే దొడ్డివైనవి ఏంటంటే, అంటే అక్కడ ఉన్నటువంటి దొడ్డివైన గొర్రెలు ఏమిటంటే, ఏర్పరచబడినటువంటి యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు అయినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి స్వజనము, యేసుక్రీస్తుకు స్వజనముగా ఉండినటువంటి వారు, వారు ఏర్పరచబడిన వారు. ఇదిగో మేము యూదులు, మేమే గొప్ప, మేము సంథింగ్ స్పెషల్ అని యూదులు అనేటువంటి వారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. యూదులందరూ కూడా వాళ్ళకి ఒక గర్వం ఉంటుంది. యూదులందరూ కూడా దేనిని బట్టి వారు గర్విస్తూ ఉంటారు అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఇదిగో మాలో నుంచి వచ్చినటువంటి మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రము రాయబడినది. దేవుడు మాకు ఈ ధర్మశాస్త్రమును మాకు ఇచ్చాడు, మాకే స్వయముగా ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడి స్వహస్తాలతో రాసిన ధర్మశాస్త్రం మా దగ్గరే ఉన్నదని దేవుని బట్టి, ధర్మశాస్త్రమును బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వాళ్ళు గర్విస్తారు. వాళ్ళకున్న బంగారాన్ని బట్టో, వాళ్ళకున్న హోదాను బట్టో కాదు, కానీ దేవుని బట్టి వాళ్ళు గర్విస్తారు. ఇప్పుడు దేవుని బట్టి గర్విస్తూ ఉండంటే, వేరే తొడ్డివైనటువంటివి అనగా అన్యులైనటువంటి వారు. మనం అందరము కూడా అన్యులముగానే చేయబడ్డాం, మనం అందరం అన్యులముగానే పిలువబడుతున్నాం. అన్యులముగా పిలువబడుతున్న మనము, అనగా వేరే దొడ్డివైగా పిలువబడుతున్న మనము, ఇప్పుడు క్రీస్తు రక్తములో మనము కడగబడ్డాం. క్రీస్తు రక్తములో కడగబడ్డ మనము వాళ్ళకంటే కూడా ఎక్కువగా గర్వించే వాళ్ళంగా ఉండాలి అంట దేవుని బట్టి. కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క సొంత జనమే. అంతకుముందు వాళ్ళని చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగో చూశారంట, విసర్జించబడిన వారిగా, వెలివేయబడిన వారిగాను, త్రోసివేయబడిన వారిగాను యేసు ప్రభువును చూశాడు. ఆయన సొంత జనమే యేసు ప్రభువును స్వీకరించలా. ఆయన సొంత ప్రజలే ఏ మెస్సయ్యాను ఒప్పుకోలా. ఆయన సొంత ప్రజలే యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకోలా. ఆ సొంత ప్రజలే వెలివేసినటువంటి వారిగా ఉంటే, త్రోసివేసిన వారిగా ఉంటే, మనమైతే యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఆయన ఆహ్వానించాము, ఆయన స్వీకరించాము. కాబట్టట మనము ధైర్యముగా, మనము కలిగినటువంటి దేవుని బట్టట మనం గర్వించే వారిగా, యూదుల కంటే ఎక్కువగా గర్వించే వారంగా ఉండాలి. యూదుల కంటే ఎక్కువ గర్వించే వారంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు యూదులను వేరొక దొడ్డివి, అంటే వేరొక దొడ్డివి, అక్కడ ఏర్పరచబడిన గొర్రెలను, వేరొక గొర్రెలను ఇవన్నీ కూడా ఒక్క చోట కలుపుతున్నాడు. ఒక్క చోట కలిపేటువంటి మూల రాయిగా, కాపరిగా యేసు ప్రభు అన్నారు. ఇప్పుడు అన్యులను కలుపుతున్నాడు, ఏర్పరచబడిన యూదులను కలుపుతున్నాడు. ఇప్పుడు యూదులను, ఇప్పుడు ఈ యొక్క గోడ, ఈ యొక్క గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు అటుపక్క యూదులు ఉన్నారు అనుకోండి, ఇటుపక్క అన్యులైనటువంటి వారు, వేరొక దొడ్డివారు, ఒక దొడ్డివారు ఇక్కడ ఉన్నారు, వేరొక దొడ్డివారు కూడా ఇటుపక్క ఉన్నారు. వాళ్ళని వీళ్ళని కలిపి కన్స్ట్రక్ట్ చేసేటువంటి మూల రాయిగా, మూల రాతిగా, కార్నర్ స్టోన్గా, కార్నర్ పిల్లర్గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇప్పుడు ఒకే కాపరి, అటుప్రక్క గొర్రెలు ఉన్నవి, ఇటుప్రక్కల గొర్రెలు ఉన్నవి. ఈ గొర్రెల అటుప్రక్క గొర్రెలకు, ఇటుపక్క గొర్రెలకు ఒకే కాపరిగా యేసుక్రీస్తు ప్రభు వారు మూల రాయిగా యేసు ప్రభు వారు ఏర్పాటు చేయబడ్డారు. ఇప్పుడు అందరిని కూడా కలుపుతున్నారు. కాబట్టి అయ్యో
నేను తక్కువ జాతి వాడునో, అయ్యో నేను వెలివేయబడిన వాడునో, అయ్యో నేను అంటరాని వాడునో అని మనం వెడమగా మనం సిగ్గుపడవలసినటువంటి పని లేదు. సిగ్గుపడవలసిన అవసరం లేదు. క్రీస్తు రక్తములో మనం అందరం కూడా ఒకటే చేయబడ్డాం. ఇప్పుడు యూదులతో సమానముగా ఒకే తొట్టిలోనికి తీసుకువచ్చాడు, ఒకే రక్తముతో కడిగాడు, ఒకే తొట్టిలో అన్ని గొర్రెలు సమకూర్చాడు. ఇప్పుడు అందరూ కూడా యూదులు లేదు, గ్రీకు దేశస్తులు లేదు, అన్యులను లేదు. ఇప్పుడు అందరూ కూడా ఒకే తొట్టిలోనికి తీసుకొచ్చాడు. ఒకే తొట్టిలోనికి తీసుకొచ్చి అన్ని గొర్రెలకు ఆయనే కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ముందు, ఇప్పుడు ఏ యూదుల ముందు అయినా సరే మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? ఏ యూదుల ముందు నేను తక్కువ వాడిని తలదించుకోవాల్సిన అవసరం ఉందా? ఆ మూల రాయని క్రీస్తును మనం కలిగి ఉన్నాం. మూల రాయని క్రీస్తును మనం అంగీకరించి ఉన్నాం, మనం స్వీకరించాం. కాబట్టి ఎవరి ఎదుటనో మనము సిగ్గుపడని అవసరం లేదు. ఎవరి ఎదుటనో మనము తగ్గించుకున్న అవసరం లేదు. మనము కలిగినటువంటి క్రీస్తుని బట్టి అంటే మనము ధైర్యముగా సిగ్గుపడనక్కర్లేని వారముగా ఉండాలి అని, సిగ్గుపడనక్కర్లేని పనివారముగా మనం నిలబెట్టాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ రాయిని కలిగినటువంటి వారంట వారు సిగ్గుపడరు, కలవరపడరు, వారు సిగ్గుపడనే పడరు. చూడండి వాక్య భాగం, మరి ఒక వాక్యం చదువుకుందాం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగాను సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 15వ వచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. ఆ పై వచనంలో 14వ వచనంలో మనం చూస్తే ధర్మశాస్త్రమును బట్టి యూదులు గర్వించేవాడు, ఆ ధర్మశాస్త్రం బట్టి వాళ్ళు అహంకారులుగా ఉండేటువంటి వారు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటి అన్నిటిని కూడా యేసు ప్రభువు గైకొని ఆయనే మూలరాయిగా ఉండి దేనిని బట్టి అయితే వారు గర్విస్తున్నారో దానిని జయించిన వాడిగా, దానిని నెరవేర్చినటువంటి వాడిగా యేసు ప్రభు అక్కడ మధ్యవర్తిగా, మధ్యస్థోనుగా, మూలరాయిగా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అన్నాడు కదా, మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అర్థమైందా? కొంతమందికి అన్న అర్థమైందా? ఇప్పుడు అక్కడ భేదం అనేది లేకుండా, మీరు యూదులు మేము అన్యులము అనేటువంటి భేదము లేకుండా ఆయన సమస్తమును కూడా విభేదాలను కొట్టివేసి ఆయనలో క్రీస్తు రక్తమును బట్టి అంటే మనలందరూ కూడా
సమానముగా ఉండినట్లుగా ఆయన సమాధానపరిచి ఉన్నాడు. ఆయన సమాధానము పరిచి అక్కడ కిందకు మనం చూసినట్లయితే కిందకు ఉండదు చూడండి, ఇక్కడ 19వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలము ఇండకు కట్టబడుచున్నారు. స్తోత్రం చేద్దామా. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. ఆయనే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. కాబట్టి మీరిక మీదట మేము పరజనులమే, మేము పరదేశులమే, ఆ యూదులే ఏర్పాటు చేయబడిన వారు, అమ్మో మేము ఎన్నిక లేని వారమి, మేము ఎందుకు పనికిరాని వారమి అని దేవుని దగ్గరకు వచ్చినప్పుడంట ఇక మీదట మనం ఎవరము కూడా అయ్యా నేను కుక్కనో నక్కనో పిల్లినో పందినో అని వాటితో వీటితో మనం పోల్చుకొని ప్రార్థన చేయడం కాదు. కానీ ఇప్పుడు నీలో నన్ను ఏకపరిచావు, నీలో నన్ను ఏకము చేసావు. క్రీస్తు రక్తమును బట్టి నీలో అందరితో పాటు ఏర్పరచబడిన వారితో సమానముగా చేశావు. క్రీస్తు రక్తమును బట్టి నన్ను నీతిమంతులుగా చేసావు. క్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధ జన్మగా నన్ను చేసావు. ఇప్పుడు నన్ను పరజన్మగా చేయరా, పరదేశునిగా కాదు, కానీ నన్ను పరిశుద్ధ జనముగా చేసినందుకు నీకు స్తోత్రం అని దేవుని దగ్గరకు ధైర్యముగా మనం వచ్చేవారుగా ఉండాలి. యూదులు ఒక్కడే కాదు ఏర్పరచబడిన వారు, మనము వెలివేయబడిన వారమే కాదు, అందరిని కూడా క్రీస్తు రక్తమును బట్టి అంటే ఐక్యపరిచాడు, ఒకటిగా చేశాడు. ఇక మీద ఎవరము కూడా మేము అన్యులము అని మనం చెప్పుకునే వారంగా ఉంటాం. యూదులతో సమానముగా దేవుడు మనల్ని చేశాడు. యూదులతో సమానముగా చేసినటువంటి దేవుడు ఇప్పుడు మనల్ని అందరినీ కూడా తనకు ఆలయముగా ఉండుటకు చక్కగా అమర్చి మనల్ని కట్టుతున్నాడంట. ఫలానా బెతెస్దా కోనేరు పరిశుద్ధ ఆలయము సంఘము అని మన అందరినీ కూడా ఒక్కొక్క రాయిగా, ఇప్పుడు నేను ఒక రాయిని, ఆశ్రమ గారు ఒక రాయి, మేకాయి గారు ఒక రాయి, పరిశుద్ధము గారు ఒక రాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రాయిగా ఒక సంఘంలో మనం కట్టబడుచున్నాము. అందుకని చివరి వచనంలో ఏమన్నాడు ఇక్కడ? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థానమై ఉండుటకు కట్టబడుచున్నారు. రాయి లేకుండా కడతామా? రాయి లేకుండా కడతామా? ఇప్పుడు ఇక్కడ రాళ్ళతో కట్టారు, రాళ్ళతో కట్టిన వాటిని రాయి కనిపిస్తుందా? రాయి కనిపిస్తుందా? రాయి కనపడకుండా ఏం చేశారు? ప్లాస్టింగ్ చేశారు. కానీ అక్కడ పరలోకములో ప్లాస్టింగ్ గ్లీస్టింగ్ ఏది ఉండదు. అక్కడ ప్రతి రాయి కనబడుతూ ఉండగా ఈ రాయి పలానా వాళ్ళ రాయి, ఈ రాయి పలానా ఇశ్రాయేల్ గారి రాయి, ఈ రాయి పలానా పాస్టర్ గారి రాయి, ఈ రాయి పలానా వ్యక్తి రాయి అని ప్రతి రాతి మీద మన పేర్లు చెక్కబడి ఉంటామంట. పలానా రాయి మనది అని అక్కడ పరలోకములో మన పేర్లను అక్కడ దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉంటాం. అదే అంటున్నాడు, ఆ మూల రాయిగా క్రీస్తుని చేయబడ్డాడు. ఆ మూల రాతిగా చేయబడిన క్రీస్తు అనే పునాది మీద సంఘము కట్టబడుతూ ఉన్నది. ఆ సంఘము కట్టబడుతున్నప్పుడు చక్కగా సంఘములో ఉన్న మనం అందరము కూడా ఒక్కొక్క రాయిగా మనం అమర్చబడుచున్నాం. కాబట్టి మనం ఏమాత్రం కూడా సిగ్గుపడిన అసలు పర్లేదు. ఇందాక ఎందుకు మనం సిగ్గుపడతామని మధ్యలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎందుకు మనం సిగ్గుపడకూడదు అంటే పేతురుతో అంటాడు కదా దేవుడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి అపోస్తులుగా వారిని ఏర్పాటు చేశాడు.
అపోస్తులుగా వారిని ఏర్పాటు చేసినప్పుడు వారి యొక్క బోధ ద్వారా సంఘము కట్టబడుతూ ఉన్నది. వారి యొక్క బోధ ద్వారా సంఘము కట్టబడుతూ ఉన్నప్పుడంట అక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 2వ అధ్యాయం చూడండి. అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చివరి మాట మనం చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును కూడా సిగ్గుపడడు. ఇప్పుడు ఎందుకు మనం సిగ్గుపడమంటే, ఇప్పుడు ఒక్కొక్క రాతి మీద మన పేర్లు చెక్కబడి చక్కగా అమర్చబడుతున్నప్పుడు అంట రేపు పరలోకములోనికంట మనం అందరం కూడా వెళతాం. సంఘంగా, వధువు సంఘంగా మనం సిద్ధపడి వెళ్తాం. మనతో పాటు క్రైస్తవులుగా చేయబడినటువంటి మనతో పాటు కూడానంట అన్యులైనటువంటి వారు కూడా అక్కడికి వెళతారు. అన్యులైనటువంటి వారు కూడా అక్కడికి వెళతారు. ఎందుకు వెళతారంటే దేవుని ఎదుట తీర్పులో నిలబడటానికి వెళతారు. తీర్పులోనికి నిలబడటానికి వెళ్ళినప్పుడు పండగలు జరుగుతున్నాయి కదా, రీసెంట్గా పండగలు జరిగినాయి. పండగలు జరిగినప్పుడు అన్యులైనటువంటి వారు ఎలాగో వాళ్ళు పండగలు ఆచరణ చేస్తారు. ఎలాగో ఆచరణ చేస్తారు? చాలా నిష్టగా కొంతమంది కొన్ని దినాలు ఉపవాసం ఉంటారు. కొంతమంది నిప్పుల మీద నడిచేటువంటి పండగలు కూడా చేస్తారు. కొంతమంది ఈ యొక్క పండుగల్లో జాతరలో ఏం చేస్తారంటే సోలాలను నాలికలో గుచ్చుకుంటారు. కొంతమంది మొఖానికి ఈ పక్క నుంచి ఈ పక్కనకి సోలాలను గుచ్చుకుంటూ ఉంటారు. ఆ సోలాలు వేలాడుతూ వారి యొక్క ముఖంలో నుంచి వారి యొక్క నోటిలో నుంచి ఆ సోలాలు వేలాడుతూ ఉండగా వారు అలాగనే నిష్టగా మేము భక్తి చేస్తున్నాం, మేము దేవునికి పండగ చేస్తున్నాం అని వాళ్ళు అలా నిష్టగా ఉంటారు. ఇప్పుడు అలాగ భక్తి చేసినటువంటి వారు, పూజలు చేసినటువంటి వారు, ఎంతో నిష్టగా ఉన్నటువంటి వారు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మనం క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ప్రభు శరీర రక్తాల కొరకు 3 రోజులు ఉపవాసం ఉండండి అంటేనే కనీసం 3 రోజులు కూడా మనం ఉపవాసం ఉండలేం. ముస్లిమ్స్లో అయినటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు 40 రోజులు ఉపవాసాలు చేస్తూ ఇన్ని గంటల వ్యవధిలో కనీసము లాలాజలాన్ని కూడా వాళ్ళు మింగరు. అంత నిష్టగా ఉపవాసం చేస్తారు. అంత నిష్టగా వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. కనీసం క్రీస్తు రక్తంలో కడగబడిన మనము క్రీస్తు యొక్క శరీర రక్తాల కోసము కూడా ఒక పూట తిండి మాని కూడా, రోజులో ఒక పూట తిండి మాని కనీసం 3 రోజుల ఉపవాసాలు కూడా మనం చేయం. ఇప్పుడు అక్కడికి పైన తీర్పు ఎదుటి వెళ్ళినప్పుడంట వాళ్ళు వస్తారు, మనము వెళ్తాం. అందరూ అక్కడ సమకూడినప్పుడంట వాళ్ళందరూ కూడా మనం అక్కడ నిలబడితే, మీరేం ఉపవాసాలు చేశారా? అసలు మీరు ఉపవాసాలు చేశారా? మేము చూడండి మేము ఎంత నిష్టగా ఉపవాసాలు చేసామో. మేము చూడండి ఎంతగా దేవుని కొరకు మా దేహాలను గాయపరుచుకున్నామో, మా నాలుకలను గాయపరుచుకున్నామో, మా యొక్క మొహాలను గాయపరుచుకున్నామో, మా కాళ్ళతో చెప్పులు లేకుండా ఎన్ని కొండలెక్కామో, మేము నిప్పుల మీద ఎంతగా మేము నడిచామో. ఒక్కొక్కసారి అంట వాళ్ళు నిప్పుల మీద నడవలేక వెనక్కి తిరిగి వచ్చారనుకో, లాగిపెట్టి అక్కడ బీకి వెళ్ళి నువ్వు నిప్పుల మీద నడవాల్సిందే అని చెప్పేసి నిప్పుల మీద నడిపిస్తారంట. మనము దేవుని సన్నిధిలో మనం సరిగ్గా ఉండట్లేదు అని పలానా వాళ్ళని ఎవరినన్నా పేరు పెట్టి మనం గద్దించామనుకో, 2వ వారం మందిరానికి వస్తారా? 2వ వారం మందిరానికి కనపడతారా? మందిరానికి కనపడరు. వాళ్ళు నిప్పుల మీద నడవకుండా వెనక్కి తిరిగి వచ్చినా లాగిపెట్టి అక్కడ వీకి వెళ్ళి నువ్వు నిప్పుల మీద నడుస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు నిప్పుల మీద నడిపిస్తారు. వాళ్ళు సోలాలు తగిలించుకోకపోయినా బలవంతంగానే కొట్టేనే సరే వాళ్ళు సోలాలు దింపి వాళ్ళు అలాగ నిష్టగా వాళ్ళు పూజలు చేసేలాగా, వాళ్ళు భక్తి చేసేలాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి మీరేం చేశారు అని చెప్పేసేసి మనల్ని నిందించనివ్వకుండా, మనల్ని కించపరచనివ్వకుండా, ఇదిగో మేము క్రీస్తు రక్తములో మేము కడగబడిన వారము, మేము భరించవలసిన బాధ, ఈ సోలాలు పొడిపించుకోవలసిన బాధ, ఈ బల్లెపు పోట్లు పొడిపించుకోవాల్సిన బాధ,
కొరడా దెబ్బలు భరించాల్సిన బాధ, సమస్త బాధనంతటిని కూడా మాకు బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు భరించాడు. మేము భరించాల్సిన పని లేదు, మేము సిగ్గుపడము, మా పాప దోషాలని కూడా ఆయన క్షమించి వేశాడు అని సిగ్గుపడని వారముగా, వారి ముందు తలదించుకునే విధంగా ఉండకుండా ధైర్యముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నిలబెడతాడంట. స్తోత్రం చేద్దామా? బిగ్గరగా స్తోత్రం చేద్దామా? ఇప్పుడు ఆయన అలాగ నిలబెట్టడానికి ఆయన మూలరాయిగా ఉన్నాడు. అన్యులముగా ఉన్నటువంటి మనలను మనము ఆ గోడలో యూదులతో సమానముగా మనకు ఆత్మీయ గృహాలను కడుతూ, ఆయనకు దేవాలయముగా మనల్ని కడుతూ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమాత్రము కూడా ఎక్కడ కూడా ఎవరి ముందు కూడా సిగ్గుపడవలసిన లేదు. వాళ్ళు అలా చేశారే, అంత భక్తి ఉంది, ఎంత భక్తి ఉందని వాళ్ళ ఎదుట మనం తలదించుకోవాల్సిన పని లేదు. మనము భరించవలసిన శిక్ష, మనము భరించవలసిన బాధ, మనము భరించవలసిన కష్టము అంతా కూడా ఆయన భరించాడు. ఇప్పుడు మన యొక్క ఆత్మ ఎదుగుదల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. మన ఆత్మలో దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవుని ఎదుట మనం ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా ఉండటానికి, మన ఆత్మలో దేవునికి దగ్గర సహవాసము కలిగి ఉండటానికి మన ప్రయాస, మన భక్తి అంతా కూడా. ఆయన మనల్ని ఎక్కడ కూడా ఎవరి ముందు కూడా సిగ్గుపరిచేటువంటి వాడు కానే కాదు. ఆయన సిగ్గుపరచనీయుడు. ఇప్పుడు సిగ్గుపరచనీయకుండా చేయటానికే ఆయన పునాదిగా వేయబడ్డాడు. సియోనులో పునాదిగా వేయబడ్డాడు. ఆ సియోనులో పునాది వేసినటువంటి వాడు కేవలం యూదులలో ఏర్పరచబడిన వారిని కాదు, కానీ వేరొక దొడ్డిలోనివి అనగా అన్యులమైన మనలందరినీ కూడా ఆ ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆయనే కాపరిగా ఉండి, ఆయనే మనకు రక్షకుడిగా ఉండి ఆ దొడ్డిలోనికి మనల్ని చేర్చి అటు అన్యులను ఇటు మనలను ఏక కాపరిగా, ఆయనే కావలిగా ఉండి మనకు గృహాలను కడుతూ అక్కడ పరలోకములో మన ప్రతి పేరును కూడా ఆ పరలోకంలో రాతి మీద, ఒక్కొక్క రాయి మీద మన పేర్లు చెక్కబడుతున్నాయి. ఆయన చెక్కుతూ ఉన్నాడు. అటువంటి ధన్యతను మనకిస్తూ ఉండగా అటువంటి గొప్ప దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతున్నామా? అటువంటి గొప్ప దేవుని గురించి మనం తెలుసుకోండి అని చెప్తుంటే అసలు యేసు ప్రభు ఎవరో అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పగలరా? యేసు ప్రభు ఎవరో అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించారు అనుకో, మీకు చెప్పగలరా? అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో ముందు మీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఆయన ఎవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలం? ఆయన ఎవరు అంటే ఈ వాక్యాన్ని ఆధారంగా మనం చూపించగలం. ఆయన సియోనులో పునాది వేసినటువంటి వాడు. ఆయన సియోనులో పునాది వేసిన వాడు కేవలం వాళ్ళ కోసమే కాదు, కానీ వేరొక దొడ్డమైన అన్యులమైన మా కోసం కూడా ఆయన వచ్చినటువంటి వాడు. ఆయన మా కోసము కూడా కావలి కాస్తున్నటువంటి వాడు. ఆ క్రీస్తు రక్తములో కడగబడిన వారము, క్రీస్తులో ఏకమైనటువంటి వారము అని దేవుని గురించి మనం సాక్ష్యం ఇచ్చే విధంగా, దేవుని గురించి మనం తెలుసుకునే విధంగా ఉండాలి. ఆయన సియోనులో పునాది వేసినటువంటి వాడు. ఆయన ఎంతగానో పరిశోధించబడ్డాడు. పరలోకంలో పరిశోధించబడి భూలోకంలోనికి పంపించబడినటువంటి వాడు ఈ లోకంలో మన ఆత్మీయ పునాది కట్టబడటానికి ఆయన మూలరాయిగా ఉన్నాడు, కార్నర్ స్టోన్ గా ఉన్నాడు. ఆయన కార్నర్ స్టోన్ గా ఉండి మనల్ని అమూల్యమైనటువంటి రత్నములుగా మనల్ని అలంకరింపచేస్తూ, అమూల్యమైనటువంటి ఆభరణాలతో మనల్ని అలంకరింపచేస్తూ ఆ పరలోకంలో ఒక్కొక్క రాతి మీద మన పేరులను కట్టేవాడిగా, మన పేరులను చెక్కేటువంటి వాడిగా ఆయన ఉన్నాడని మనం తెలుసుకునే విధంగా ఉండాలి. ముందు మనము తెలుసుకున్నప్పుడు దేవుని గురించి సులువుగా పరలోకంలో స్థానమును మనం పొందుకోగలుగుతాం. అందుకే ఎప్పుడు చెప్పే మూలవాక్యం ఏంటి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు పునాది వేయబడ్డాడు? ఎందుకు సియోనులో పునాది వేయబడ్డాడు? ఎందుకు వేరొక దొడ్డి గొర్రెలను ఏర్పాటు చేయడానికి మనం నిలబడగలుగుతాం? దేవుని గురించి మనము అనేకులు ఎదుట సువార్త ప్రకటించే వారిగా ఉంటాం. దేవుడి కొద్ది మాత్రం మన యొక్క వెనుకట్లో దీవించును గాక. ఆమె తల్లవంచులు ప్రార్థన చేద్దాం. తల్లవంచులు ప్రార్థన చేసుకుందాం. ఆయన నీ కోసము, నా కోసము
అమూల్యమైన రాతిగా, మూల రాయిగా, పరిశోధించబడిన రాయిగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మూల రాయిగా ఉండి కేవలం యూదులకు మాత్రమే కాదు, కానీ అన్ని జనముగా పిలువబడిన మనలను క్రీస్తు రక్తములో కడగబడి పరదేశులముగాను అపవిత్రులముగా మనం ఉండకూడదు. ఇక మీరు పరదేశులు కాదు, పరిశుద్ధులుగా ఉంటున్నారని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు పరిశుద్ధులని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైనటువంటి జనాంగముగా, ఆయన యాజక సమూహముగా, ఆయన సొంత ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆయన సొంత ప్రజలు మనం ఇప్పుడు, అన్యులము కాదు, వేరే అన్య మతస్థులమో లేకపోతే వేరే జాతి వారమో మనము కాదు, కానీ క్రీస్తు రక్తంలో, క్రీస్తు స్వరూపంలో నిర్మించబడిన వారము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, ఆయన సొంత ప్రజలముగా చేయబడినటువంటి వారము. ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే విధముగా, అయ్యా నీవు మా పట్ల కలిగిన ప్రేమను బట్టి, మా ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి మేము ఎక్కడ నశించే నరకానికి వెళతామో అని, ఎక్కడ నీకు దూరస్థలముగా ఉంటామేమో, ఎక్కడ అపవాది యొక్క బానిసలముగా ఉంటామో అని ప్రభువా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా. నీవు మా కొరకు ఈ భూమి మీద పునాది వేయబడ్డావు ప్రభువా. నీవు మా కొరకు పరిశోధించబడ్డావు నైనా. మమ్మల్ని రక్షించడానికి పరిశోధించబడ్డావు. మమ్మల్ని రక్షించడానికి నీకు అమూల్యమైన రత్నములు ఇచ్చిన దేనిని బట్టి కూడా నీవు అతిశయించలేదు ప్రభువా. ఏ బంగారమును బట్టి నీవు అతిశయించలేదు, ఏ రత్నమును బట్టి నీవు అతిశయించలేదు ప్రభువా. నిన్ను నీవు తగ్గించుకొని పరిశోధించబడి ప్రభువా, మా కొరకునైనా ఈ భూమి మీద పునాది రాయిగా వేయబడ్డావు. నిన్ను వెలివేసిన వారిని ప్రభువా, అయ్యా నీవే మాత్రము కూడా వెలివేయక, త్రోసివేయక నీవు అంగీకరిస్తూ, నీవు స్వీకరిస్తూ ప్రభువా, నీ రక్తముతో మమ్మల్ని కడిగి నీ సొంత ప్రజలుగా మేము మమ్మల్ని చేసుకున్నందుకు నీకే వందనాలయ్యా. దేవునికి స్తుతి చెల్లిస్తూ, అయ్యా నిన్ను గురించి మేము తెలుసుకోవచ్చు, నిన్ను గురించి మేము సాక్ష్యముగా జీవించేటువంటి కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కనికరమ కలిగినటువంటి నా దేవా, నీ పరిశుద్ధ నామమునకు, ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము నాయనా. ఇంతగానైనా నీ ప్రేమను మాయలో చూపించు ప్రభువా. నీ ప్రేమలో మేము ఫలించడానికి, నీ ప్రేమలో మేము బలపడటానికి, నీ ప్రేమలో మేము నడిపించబడటానికి ప్రభువా, నీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీ మాటలు మేము విని ఉండగా, నిన్ను గురించి మేము తెలుసుకొని ఉండగా ప్రభువా, ఇట్టి గొప్ప దేవుడు మా కోసం వచ్చాడు, ఇట్టి గొప్ప రక్షకుడు పరలోకమును విడిచిపెట్టి మా కొరకు వచ్చాడు అనేటువంటి సత్యమునైనా మేము తెలుసుకొని చూడగా ప్రభువా, ఇట్టి గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నందుకునైనా మనసారా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంటి గొప్ప దేవుడునైనా అయ్యా తండ్రి, ఎంత వైడూర్యము నీకున్నా, ఎంత వైభవము నీకున్నా ప్రభా, ఎంతనైనా హోదా నీకు ఉండను ప్రభా, ఆ హోదా అంతటిని కూడా విడిచిపెట్టినైనా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు నీవు పలుకుతున్నావు ప్రభా. అయ్యా నైనా అవన్నీ కూడా విడిచిపెట్టేసేసి మా కొరకు రిక్తునిగా ఈ లోకమునకు వచ్చావు. మమ్మల్ని నీలో సమానము చేయడానికి, అయ్యా నేను యూదులతో మమ్మల్ని సమానము చేయడానికి, ఏర్పరచబడిన వారితో మమ్మల్ని సమానము చేయడానికి ప్రభువా, నీవు ఈ లోకానికి వచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీరంటి విధంగా మీరు మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం చేయండి అయ్యా. నీ వాక్యములో ప్రభువా మేము బలపడుతూ సత్యములు తెలుసుకుని సత్యము ద్వారా ప్రభువా నడిపించబడచ్చు, ఆ సత్యములు మేము నడిపించబడచ్చు నైనా. నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నటువంటి కృపను మీరు మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి సహాయం చేసి అయ్యా నీ మాటల ద్వారా ప్రభువా అయ్యా నేర్చుకుని నీ మాటలో మా హృదయములు పదిలపరుచుకోవచ్చు, వాటిని మేము దాచుకొనుచునైనా ఈ వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను మీరు మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొని ఆశీర్వదించి ఆత్మీయ జీవితాలు ఫలింపచేసి అయ్యా నీ కొరకు మా హృదయములు కట్టబడుచు నీలో చక్కగా అమర్చబడేటువంటి కృపను, నీ కొరకు మా ఆత్మీయ జీవితంలో కట్టబడే భాగ్యమును, నీ కొరకు సంగముగా కట్టబడేటువంటి కృపను ప్రభువా మీరు మాకు అందరికీనైనా అటు ధన్యత భాగ్యమును అనుగ్రహించి కట్టబడే వారముగా, ఎక్కడ కూడా ప్రభావ తీసివేయబడిన వారంగా కాకుండానైనా అయ్యా తీసి ప్రక్కన పడవేసిన వారముగా ఉండకుండా నీ కొరకు నేను ఉపయోగపడే రాయిగా, నీ కొరకు కట్టబడే రాయిగా మా యొక్క హృదయములు మీరు కట్టి నీ కొరకు మమ్మల్ని స్థిరపరిచి నీలో బలపరిచి మమ్మల్ని నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకుని మేము పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుచుండగా దేవుని కార్యాన్ని సమర్పించుకుందాం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానేనయ్యా, 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 నేనుంటానేనయ్యా. నిన్నే వెతుకుతా, నేనుంటానేనయ్యా, వెతుకుతా, వెతుకుతానేనయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నాకు ఇచ్చున్నాడు, పరారాన్ని నాకు ఇచ్చున్నాడు, నాకు ఇచ్చున్నాడు, పరారాన్ని నాకు ఇచ్చున్నాడు. నీవే రాకపోతే నేనేమంటాను, నీవే రాకపోతే నేనేమంటాను. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నమసి నేనుండాలేనయ్యా, నేనుండా, నేనుండాలేనయ్యా, నీ తోడే నేనుండా, నేనుండాలేనయ్యా, నిన్నే నేనుండా, నేనుండాలేనయ్యా, నీ తోడే నేనుండా, నేనుండాలేనయ్యా. నాకెంతో ఇస్తాను విజ్ఞాపనను మరొకరు చెప్పుకొనుచు ప్రభు పాద సన్నిధిలో సంపూర్ణ సంతోషము అనుగ్రహిస్తానని దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నుండి సంపూర్ణంగా మనం కావాల్సిన వాటిని పొందుకొనుచు ప్రభు ఎదుట అడిగే సమయం కాబట్టి అందరూ మోకరించి మనసారా హృదయపూర్వకముగా ఏ కొరతతో, ఏ లోటుతో, ఏ బాధతో, ఏ అశాంతితో నువ్వు ప్రభు ఎదుట నిలిచి ఉన్నావో, దేవుడు నువ్వు మనసారా ఏమి అడుగుతున్నావో ఆయన కనులారా చూచున్న దేవుడు కాబట్టి హృదయపూర్వకముగా యేసయ్యా, యేసయ్యా నేను పలానా లోటుతో ఉన్నాను,
నేను వేదనలో ఉన్నానయ్యా, నా మొరను మీరు ఆలకించండి ప్రభా. హృదయపూర్వకముగా ప్రతి ఒక్కరము ప్రభు పాద సన్నిధిలో దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆయన ఆలకించుచు మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి దేవుణ్ణి అడుగుని మీకు ఇవ్వబడునని దేవుడు సెలవిచ్చున్నారు. మన అక్కరం నెరిగి దేవుడు ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడు కాబట్టి ఆ గొప్ప దేవుడిని, సర్వశక్తిమంతుణ్ణి, ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుణ్ణి మనసారా అడుగుదాము. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు దేవుడు. ఒంటి వారిని, పెంకి వారిని మార్చగలిగిన వాడు మన దేవుడు. ఈ రోజు నీ హృదయము అశాంతితో నెమ్మది లేకుండా ఉంటే దేవుడు దానిని సమాధానపరిచి సంపూర్ణ సంతోషంతో మన జీవితాన్ని నింపే దేవుడు, కుటుంబాలను కట్టే దేవుడు, ఆతకి ఇబ్బందులను తీర్చే దేవుడు, ఉద్యోగాలను అనుగ్రహించే దేవుడు, సమస్తమైన వాటన్నిటిని సాధ్యపరచగలిగిన దేవుడు కాబట్టి భయభక్తులతో ప్రభువుకు లోబడుచుకోవడం యేసయ్యా. తండ్రి దేవా, నీ పాద సన్నిధిలో నీ పాదాల చెంత ఉన్నానయ్యా. నన్ను చూచుచున్నావయ్యా, నన్ను కన్నారా చూచుచున్నావయ్యా. నా యందు దాచబడినది ఏమీ లేదు ప్రభా, సమస్తము మీకు తెలియదు తండ్రి అని మనసాలను ప్రభుని అడుగు. అందరం ఏకీభవించి హృదయపూర్వకంగా కావలసిన వాటిని అడుగుచు ప్రభు సన్నిధిలో పొందుకునే సమయం కాబట్టి అడుగుదాము. ప్రతి ఒక్కరు అడుగుదాము. సమస్తము సాధించగలిగిన దేవుని అడుగుదాము. అందరం ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా మన మిత్రుడు వెంకయ్య గారు మన ప్రార్థనలు నడిపించి ఆశీర్వాదాలు ఇస్తారు. అందరం మోకరిని ప్రార్థన చేద్దాం. నోరు తెరచి పరిశుద్ధుడు 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 అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, నమస్కారం చెల్లిస్తున్నాం ప్రభువా. మా గొప్ప దేవా, మీకు నమస్కారములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఇదిగో మా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన రాళ్లను బట్టి నాయన మీ రూపములను చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. అలాగే మా తండ్రి, వాక్యమైన దేవా స్తుతి చెల్లిస్తున్నాం. వాక్యములో నుండి మీరు మాట్లాడిన విధమును బట్టి తండ్రి, మీకే నమస్కారములు చెల్లిస్తున్నాం ప్రభువా. మూల రాయిగా ఉన్న మా తండ్రి, మీకు వందనాలు. శ్రేష్టమైన రాయిగా ఉన్న మా తండ్రి, మీకు వందనాలు. అలాగూ మా తండ్రి 12 రాళ్లను చూపిస్తూ ఆ రాళ్లను తండ్రి మీ యొక్క పోలికలు చూపించిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో తండ్రి, ఈ మందిరంలో సమకూర్చబడిన నీ పిల్లల కొరకు మీరు దాసి వచ్చిన భాగ్యాన్ని మీరు అందించండి ప్రభువా. మీకే స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దుడ్డవి కాని గొర్రెలను సమకూర్చడానికి మీరు వచ్చారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే దుడ్డవి కాని గొర్రెలు ఎవరు అంటే ఇదిగో ఈ దినాల్లో మమ్మల్ని చూపిస్తున్నాయి కనుక అయా, మా కొరకును మీరు వచ్చారు, మా నిమిత్తమై మీరు ప్రాణం పెట్టారు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, నమస్కారం చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే నాయన, ఈ సమయంలో ఈ మందిరంలో సమకూర్చబడిన నీ పిల్లల పట్ల ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఏమి కావాలని మీ యొద్దకు వచ్చారో తండ్రి, మీకు అడుగుతూ ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు నాయన, వారికి మీరు అడిగిన వాటిని వారు పొందుకునేటట్లు సహాయం చేయండి ప్రభువా. మీరు ఇవ్వగలిగిన వాటిని వారు అందుకునేటట్లు చేయండి ప్రభువా. మీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని వారికి అందించండి ప్రభువా. ఎదురు చూసిన భాగ్యాన్ని వారు పొందుకునే కొరకు దయచేయండి ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఇదిగో మా తండ్రి, ప్రసంగి బలహీనుడిగా ఉండగా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అయా, మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. శోధకులను దూరపరచమని ప్రార్థిస్తున్నాం. అయా, తల బాధ నుండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అవయవాల్లో ఎక్కడ బాధ ఉన్నదో అవయవాలలోనైనా ఏ ప్రాబ్లం ఉందో మీరు ఎరిగిన దేవుడై ఉన్నారు. మీరే స్వస్థపరచండి, సహాయం చేయండి. మీ చిత్తమును బట్టి సాక్ష్యం నిలబెట్టుకోండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన, మందిరములో ఉన్న నీ పిల్లలందరి పట్ల ప్రార్థిస్తున్నాం. ఎవరి గృహములో ఇలాంటి చిన్న చిన్న బాధలు ఉన్నవో, కష్టాలు ఉన్నవో, నష్టములు ఉన్నవో తండ్రి, సమస్తమును చూచుచున్న తండ్రివే గనుక వారి కష్ట నష్టములను తీర్చి వారిని ఓదార్చి భద్రపరచి వారిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని
ప్రతి ఒక్క గృహములోను వేదన లేని గృహం లేదు ప్రభా, బాధలు లేని గృహం లేదయ్యా, వేదన లేని మనుషులు లేరయ్యా. ఎవరికైనా ఏదో ఒక బాధ ఉన్నది ప్రభా, ఏదో ఒక మూలని బాధ ఉంది ప్రభా. ఆ బాధలను అక్కర్లను తీర్చగల తండ్రివి నీవే గనుక సహాయము చేసి మీ నామానికి మహిమకరముగా జరిగించుమని ఇదిగో మా తండ్రి సమయంలో ఆత్మ తల్లిదండ్రులైన వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. స్కూల్ పిల్లలు దీవించండి, వృద్ధులను బాలులను దీవించండి. లోకంలో ప్రబలుతున్న వ్యాధులను దూరపరచండి. లోకంలో ప్రబలుతున్న ఏ వ్యాధి వెంటాడుకోకుండా కాపాడండి. రాజకీయ నాయకులను కూడా మీరు తోడై ఉండండి, అధికారులను మీరు తోడై ఉండండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీరు తోడైండి, సహాయం చేయండి. అన్ని వ్యాపారస్తులకును, స్కూల్ పిల్లలకును, టీచర్స్లకును సమస్తమును మీరు తోడయుడి సహాయం చేసి మహిమ పొందుమని పరలోకములో నుండి భూలోకములోనికి మధ్యాకాశములో పెండ్లివరుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలో ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతుల పైకెత్తి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మెడల అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తగ దుష్టుని కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. యేసుక్రీస్తు ప్రభు రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమయు, ఆదరణకర్త ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, ఆత్మ నింపుదల, రెండవ రాకడ సిద్ధపాటు ప్రభువు మనందరకు దయచేయును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేము చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు, మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువు ప్రభువుకే, క్రియేటర్ దేవునికే హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన ఈ గారికి వందనాలు.